ఏది దేవుడు దయ్యం అది ఇది అంటాక ఇప్పుడు కూడా ఎవరైనా దేవుడు నమ్ముతారు అనుక దేవుని కాడ తీసుకుపోదామంటే ఎటే నోటే తీసుకోవాలి కదా ఎట్లా ఎత్తాం గిత్త వారం రోజులు బట్టి జ్వరం వస్తుంది. ఇలా పొలం కాడ పని ఉన్నది, రేపు హాస్పిటల్లో తీసుకుపోదాం. సర్లే నేను పొలం కాడ పోయేస్తా. ఏ బిడ్డకి వారం రోజులు బట్టి జ్వరం వస్తుంది, ఏం చేయాలో అర్థమవుతలేదే. మన సరే నేను పోతాను. అమ్మ అది తెలిసే తల్లి నాకు లేదు. ఆడ ఈడ దొక్కింది. నీ బిడ్డకు కడుపులో మంచిగా ఉంటలేదు, తిండి తింటలేదు. ఏమన్నంటే అది ఇది అంటాంది, నిర్దల కలవరిస్తుంది. బాల ఏమన్నంటే మిమ్మల్ని తిడుతుంది. తిండి సరిగ్గా తింటలేదే బాల. దానికి ఏదన్నోటి చేస్తేనే అది మంచిగా ఉంటుందే బాల. దేవున్నాడు రాదవ్వ, మరి ఆ దేవుణ్ణి చూస్తాం ఆగే బాల. మా తండ్రి రాదమ్మా, మేడానం చమ్మక్క, మేడానం చమ్మక్క, మా ఊరవో చెప్ప. మా అక్క నిన్ను పగబట్టిందే బాల. ఏం చేద్దామబ్బా మరి, అది ఊరుకోదే బాల. దానికి కోనిస్తే ఉన్నవాడే బాల. మర్చిపోయినమ్మా, దానికి బలియనే బాల. నువ్వే చేయాలబ్బా, మొత్తం నువ్వే దిక్కు. నేను చెప్పినట్టు నన్నే బాల. చెప్పబ్బా ఏదో ఒకటి మరి. అన్ని వండుకోబెట్టే బాల. గబ్బత్రేంది జరాబాలు నబ్బరవా, జరాబాలు నబ్బరవా. సావిత్రి సావిత్రేనా? ఊర్ని ఊరు నాగని చెప్తాను కదా. అగో నీ బిడ్డ ఏమో దొక్కిందే బాల. నేను చేసే ప్రయత్నాలు చూడే బాల. నువ్వు తిప్పేసినవి దొక్కిందే బాల. అదంతా ఆగమాగం చేస్తుందే బాల. దానికి అది చూడుర్రి అందరు. ఎద వెళ్తుందా? ఆమె ముందు, ఆమె మీద తిప్పక ముందు ఎట్లున్నది అట్లనే ఉన్నది. ఓం లాడుం లస్కో ముస్కో, ఓం లాడుం లస్కో బుడుం ముస్కో. రక్తం
వచ్చిందే తల్లి, నీ బిడ్డ మీద ఏమో కూసున్నదే తల్లి. నిజం రక్తమేనా? సావిత్రమ్మ అది పడ్డది లేపే, దీనికి విరుగుడు నీ ఇత్తనే తల్లి, నేను చెప్పింది చెయ్యే తల్లి. నేను పసుపు కుంకుమ ఇత్తనే తల్లి, దాన్ని రోజు అది పోయేటప్పుడు పెట్టే తల్లి, అది వండుకునేటప్పుడు ఒక నిమ్మకాయ ఇత్తనే తల్లి, ఆ నిమ్మకాయ దాన్ని పక్కన పెట్టే తల్లి, ఎటన్నా పోయేటప్పుడు నువ్వు దాని వెంటనే ఉండనే తల్లి. ఒక 10 రోజుల పాటు ఇట్లుంటేనే అది మంచిగా ఉంటదే బాల. నేను ఇగో తీసుకోవే బాల, నిమ్మకాయే పసుపు కుంకుమ. అక్క అమ్మ అమ్మోరుకు 10,000 దానమియే తల్లి, నాకు కట్నం పెట్టన్నే తల్లి. సరేనే తల్లి. ఏమైంది ఏం చెప్తాను? దానికి ఏమైంది అసలు? అవు గట్ల చెప్తాను, ఏమైంది లే. డాక్టర్ దగ్గర తీసుకుపోవని చెప్పినా అక్కడికి దేవుని కాడికి బొట్లంతా ఏంటి అసలు? ఏం చేసినావు నువ్వు? అది అయ్యా, అది కూర్చి మంత్రగట్టుందంటే తీసుకుపోయిన అయ్యా, మీ చెల్లెచ్చి చెప్పింది. మంత్రగత్తు దగ్గరికా? నీకేమన్నా మెదడుందా? మంత్ర దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళినావు? నేను డాక్టర్ దగ్గర తీసుకెళ్తా అని చెప్పినా వచ్చినాక లే, డాక్టర్ దగ్గర ఉంది. ఒక్క నిమిషం ఆగండి చూస్తా. చెయ్యడమ్మా. ఏమైందమ్మా? నాలుగు జాబు ఏంటి ఇంత లేట్ చేస్తున్నారు? పాప సివియర్ స్టేజ్కి వచ్చింది. ఇన్ని రోజులు ఏం చేశారు? మేము నిన్ననే దేవుని అడిగిచ్చినామమ్మా. మీకు కొంచెమైనా సెన్స్ ఉందా? మీరు చదువుకున్న వ్యక్తిలాగానే ఉన్నారు, ఈ రోజుల్లో కూడా ఇలాంటి మూఢనమ్మకాలు ఏంటి? అమ్మాయి ఒకసారి ఆమె సిచ్యువేషన్ చూడండి, ఇంత క్రిటికల్గా ఉంది. ఏం చేయాలమ్మా? అట్లా ఊపడతలేదు. అట్లా పడకపోతే నీకు రోగాలు చెప్పేస్తాయా? మీరే చెప్పాలమ్మా. మరి ఏమైనా అసలు ఎన్ని రోజుల బట్టి నుంచి చాలా రోజుల బట్టే ఉంటుంది. నిన్న మా పక్కింటి వచ్చి దేవుని అడిగిరమ్మంటే పోయి వచ్చిన. మళ్ళీ అదే చెప్తున్నారేంటి? ఒక్కసారి హాస్పిటల్ తీసుకొస్తే అయిపోవు కదా? ఆమెకు తక్కువనప్పుడే తీసుకొస్తే 2-3 మందులతో అయిపోయేది కదా. ఇప్పుడు చూడండి, అక్కడ 10,000 పెట్టుంటారు, ఇప్పుడు ఇక్కడ ఈమె ట్రీట్మెంట్కి ఒక 20,000 కావాలి. ఇంత నష్టపోతున్నారు, కొంచెం కూడా అర్థం కావడం లేదా మీకు? మేము ఏమైనా చదువుకున్నాం, మాకేమైతే ఇంతగానం టెక్నాలజీ పెరుగుతుంది, అర్థం కావడం లేదా? సరే, మీ అమ్మాయికి నేను మందులు రాసిస్తా, వాడండి. సరేనమ్మా. ఇంతటితో మా స్కిట్ అయిపోయింది. ఈ స్కిట్ ద్వారా మేము చెప్పే నీతి ఏంటంటే, ఈ రోజుల్లో కూడా చాలా మూఢనమ్మకాల బారిలో పడి చాలామంది చాలా నష్టపోతున్నారు. ఇందాక మనం ఇక్కడ చూసినట్టే ఫస్ట్ నిమ్మకాయకి వస్తే ఏం లేదు, మళ్ళీ తర్వాత ఆమె మీదకి తిప్పికొస్తే రెడ్